హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము 2023 నవంబర్ నెలకు సంబంధించినటువంటి నివేదికలు మరియు రిపోర్టులు, ఇండెక్సెస్ అండ్ రిపోర్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్రెడీ మనం 2023 జనవరి నుండి అక్టోబర్ వరకు ఈ యొక్క టాపిక్ నివేదికలు రిపోర్టుల గురించి వీడియోలు చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఆ యొక్క వీడియో లింక్ను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది, అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ వీడియోలు కూడా చూడండి, మీకు తప్పనిసరిగా యూజ్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇండెక్సెస్ అండ్ రిపోర్ట్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రతి ఎగ్జామ్లో ఈ యొక్క నివేదికలకు సంబంధించి అయితే మీకు క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకి తెలిపోదాం. సో ఇంకా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ టాపిక్ 2023 ఇండెక్సెస్ అండ్ రిపోర్ట్స్కి సంబంధించి ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. దాతృత్వంలో శివనాడార్. సో ఈ యొక్క నివేదికను ఎవరు రిలీజ్ చేశారంటే ఎడెల్గివ్ హురూన్ ఇండియా అనేటువంటి నివేదికను హురూన్ సంస్థ రిలీజ్ చేసింది 2023కు సంబంధించింది. ఏంటి యొక్క నివేదిక ముఖ్య అంశం ఏంటంటే దాతృత్వం, ఫిలాంథ్రఫీ. అంటే మనకు కొంతమంది వ్యక్తులు దాతృత్వం చేస్తూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళకు సంబంధించి ఈ యొక్క నివేదిక. అండ్ ఈ యొక్క నివేదిక ప్రకారము ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే హెచ్సిఎల్ టెక్నాలజీస్ దిగ్గజమైనటువంటి చీఫ్ ఆ యొక్క సంస్థ చీఫ్ శివనాడార్. సో మీకు ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ అడతారు. ఎడెల్గివ్ హురూన్ ఇండియా 2023 ప్రకారము తొలి స్థానంలో నిలిచినది ఎవరంటే శివనాడార్. ఆయన వచ్చేసి హెచ్సిఎల్ టెక్నాలజీస్ అధిపతి, చీఫ్గా ఉన్నారు. అండ్ ఈయన ఏకంగా 2023లో 2042 కోట్ల రూపాయల విరాళం ఇచ్చాడు, దాతృత్వం ఇచ్చాడు, ఫిలాంథ్రఫీ. 2022లో 1161 కోట్లు ఇస్తే 2023లో ఆ సంఖ్య దాదాపు 2042 కోట్లకైతే చేరింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ యొక్క నివేదికలో రెండో ప్లేస్లో ఎవరు నిలిచారంటే అజీమ్ ప్రేమ్జీ. అండ్ థర్డ్ ప్లేస్లో ముఖేష్ అంబానీ నిలిచారు. అండ్ ఫోర్త్ ప్లేస్లో కుమార మంగళం బిర్లా నిలిచారు. అండ్ గౌతమ్ అదానీ ఫిఫ్త్ ప్లేస్లో నిలిచారు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్లేస్ మీకు ఎవరు? శివనాడార్. అండ్ ఈ యొక్క జాబితాలో అత్యంత పిన్న వయస్కులో విరాళం ఇచ్చినటువంటి వ్యక్తిగా ఎవరు నిలిచారంటే నిఖిల్ కామత్. సో ఈ యొక్క నిఖిల్ కామత్ సోదరులు 110 కోట్ల రూపాయలను విరాళం అయితే ఇచ్చారు, దాతృత్వం అయితే ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్, ఇలాంటివి అడుగుతారు మీకు, అత్యంత పిన్న వయస్సు అని. అండ్ మహిళల్లో రోహిణి నీలేకని అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ నివేదిక డిస్కస్ చేద్దాం. ప్రపంచ పన్ను ఎగవేత నివేదిక. సో ఈ యొక్క ప్రపంచ పన్ను ఎగవేత నివేదికను ఎవరు రిలీజ్ చేశారో అని మీకు ఎగ్జామ్లో అడుగుతారు. యూరోపియన్ యూనియన్ ఈ యొక్క నివేదికను అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క నివేదిక ఏం చెప్తుందంటే ప్రపంచ సంపన్నులపై, సో ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంపన్నులపై 2% పన్ను విధించాలని ఈ యొక్క నివేదిక అయితే సూచించింది. యూరోపియన్ యూనియన్ ఈ యొక్క నివేదికను రిలీజ్ చేసింది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇటీవలే ఏ సంస్థ రిలీజ్ చేసినటువంటి నివేదిక సంపన్నులపై 2% పన్ను విధించాలని చెప్తుందంటే యూరోపియన్ యూనియన్. ఓకే, అండ్ కొంతమంది పన్ను పూర్తి స్థాయిలో ఎగవేయడమే లేదా స్వల్పంగా 0.5% మాత్రమే చెల్లిస్తున్నారని ఈ యొక్క యూరోపియన్ యూనియన్ నివేదిక అయితే వెల్లడించింది. సో తద్వారా ఏం చేస్తున్నారంటే 2% పన్ను విధించాలని జస్ట్ సూచించింది అనమాట. సో ఓకే, అండ్ నెక్స్ట్ క్యూఎస్. సో క్యూఎస్ వచ్చినప్పుడు దాని యొక్క ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, క్వాకరెల్లి సైమన్స్ అని. సో చాలామంది ఏమంటున్నారంటే క్యూఎస్ యొక్క ర్యాంకులు వస్తున్నాయి, బట్ క్యూఎస్ అంటే ఏంటంటే క్వాకరెల్లి సైమన్స్ ఆసియా ర్యాంకులు 2024. సో ఏంటి ఇది 2024, దీనికి సంబంధించి 2023 కదా. యాక్చువల్లీ యొక్క క్యూఎస్ ర్యాంకులు అనేవి నెక్స్ట్ ఇయర్కి ఎక్స్పెండిచర్ చేసి ఇస్తుంటారన్నమాట. దీనికి సంబంధించి అవగాహనతో లేదంటే ప్రాగుక్తీకరించి ఈ యొక్క ర్యాంకులను విడుదల చేస్తారు. అండ్ ఏ సంస్థలు ఆ యొక్క సంస్థలు కల్పించేటువంటి సౌకర్యాలను బట్టి ఈ యొక్క నివేదికలను విడుదల చేస్తారు. అండ్ మన దేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాత యూనివర్సిటీలు ఐఐటి బాంబే 40వ స్థానంలో, అలాగే ఐఐటి ఢిల్లీ 46వ ర్యాంకులో నిలవడం జరిగింది. ఓకే, మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. క్వాకరెల్లి సైమన్స్ ఆసియా ర్యాంకులు 2024 ప్రకారము ఐఐటి బాంబే ఎన్నో స్థానం నిలిచిందంటే 40వ స్థానం నిలిచింది. అలాగే ఐఐటి ఢిల్లీ ఎన్నో స్థానం నిలిచిందంటే 46వ ర్యాంకులో నిలిచింది. ఓకే, అండ్ అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, అలాగే ఢిల్లీ యూనివర్సిటీ, ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ,
ఐఐటి మద్రాస్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి కాన్పూర్ అగ్రస్థాయి 100 విద్యా సంస్థల జాబితాలో చోటు దక్కించుకున్నాయి ఇవన్నీ కూడా. ఓకే, అండ్ మొత్తం 856 యూనివర్సిటీలకు ఈ యొక్క నివేదిక అయితే రిలీజ్ చేశారు. అండ్ అధికంగా ఈ యొక్క నివేదికలో భారతదేశం నుండి 148 యూనివర్సిటీలు స్థానం సంపాదించాయి. ఇంపార్టెంట్, మొత్తం ఈ యొక్క ర్యాంకులు 856 ర్యాంకులకు యూనివర్సిటీలకు ఇస్తే మన భారతదేశం నుండి ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి? 148 యూనివర్సిటీలు ఉన్నాయి. అండ్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. అండ్ సెకండ్ ప్లేస్లో చైనా నిలిచింది, 133 యూనివర్సిటీలు. ఓకే, అండ్ ఫస్ట్ ఈ యొక్క ర్యాంకుల్లో ఫస్ట్ యూనివర్సిటీ ఏం నిలిచిందంటే పెకింగ్ యూనివర్సిటీ చైనా. ఓకే, అండ్ అలాగే సెకండ్ యూనివర్సిటీ వచ్చేసి హాంకాంగ్ యూనివర్సిటీ. అండ్ మన భారతదేశంలో ఐఐటి బాంబే 40వ స్థానం నిలిచింది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఈ యొక్క నివేదికను. అండ్ నెక్స్ట్ నివేదిక చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, సో గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్, సో టీబీకి సంబంధించి 2023కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికనైతే వెల్లడించింది. అండ్ ఈ యొక్క నివేదిక ఏం చెప్తుందంటే 2022లో ప్రపంచవ్యాప్తంగా, సో ఈ యొక్క నెంబర్ గుర్తుపెట్టుకోండి, 75 లక్షల మందిలో టీబీని గుర్తించారు. 2022లో ప్రపంచవ్యాప్తంగా, భారతదేశం వ్యాప్తం కాదు, ప్రపంచవ్యాప్తంగా 75 లక్షల మందిలో ఈ యొక్క ట్యూబర్క్యులోసిస్ లేదా టీబీ అంటారు, సో దాన్ని గుర్తించడం జరిగింది. అండ్ 1995 తర్వాత తొలిసారిగా 2022లోనే ఇన్ని కేసులు రావడం గమనార్హం. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారు డైరెక్ట్, 2022లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారము ఎన్ని లక్షల మందికి టీబీ గుర్తించారంటే 75 లక్షల మంది. ఓకే, అండ్ 2021లో ఎన్ని కోట్ల మందికి వచ్చిందంటే 1.3 కోట్ల మంది. అలాగే 2022లో 1.6 కోట్ల మంది టీబీతో బాధపడుతున్నారు. సో వీళ్ళందరూ కూడా టీబీతో సఫర్ అవుతున్నారు. అండ్ 2020-2021లో భారత్, ఇండోనేషియా అండ్ ఫిలిప్పీన్స్ ఈ యొక్క 3 దేశాల్లో కేవలం 60% పైగా కొత్త కేసులు తగ్గాయి. ఈ యొక్క 3 దేశాల్లో 60% పైగా కొత్త కేసులు అనేవి తగ్గడం జరిగింది. సో మీకు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2022లో ఎంత మందికి ఈ యొక్క టీబీ యొక్క వ్యాధిని గుర్తించారంటే 75 లక్షల మంది ఇన్ వరల్డ్ వైడ్. ఓకే, అండ్ నెక్స్ట్ నివేదిక చూద్దాం. సో భారత పరిస్థితిపై, సో ఇంపార్టెంట్, భారత పరిస్థితిపై యుఎన్డిపి, ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అభివృద్ధి కార్యక్రమము ఒక నివేదికను అయితే రిలీజ్ చేసింది. ఏంటి భారత పరిస్థితి అంటే ఏం చెప్తుంది ఈ యొక్క నివేదిక అంటే, అధిక ఆదాయం ఉన్నప్పటికీ సంపదలో అసమానతలు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఉందని ఈ యొక్క నివేదిక అయితే తెలియజేసింది. అండ్ అయితే 2015 అండ్ 2016 నుండి 2019-21 మధ్య దేశంలో తీవ్ర పేదరికంలో మగ్గుతున్న ఇంపార్టెంట్ పాయింట్ ఇది, తీవ్ర పేదరికంలో మగ్గుతున్న వారు 25% నుండి 15%కి తగ్గారు. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 2015-16 నుండి 2019-21 మధ్య దేశంలో తీవ్ర పేదరికం ఉన్నవారు ఎంత శాతం తగ్గారు అని అంటారు. సో 50% తగ్గారు. ఎక్కడి నుంచి అంటే 25% తగ్గారు. సో ఇంపార్టెంట్. అండ్ అలాగే మానవ అభివృద్ధికి ఊతం ఇవ్వడానికి కొత్తగా మార్గదర్శకాలు అవసరమని ఈ యొక్క నివేదిక తెలిపింది. అలాగే 2000 సంవత్సరం నుండి 2022 మధ్య భారతదేశంలో తలసరి ఆదాయం $442 నుండి $2,389 పెరిగింది. అండ్ 2004 నుండి 2019 మధ్య పేదరిక రేటు ఎంత శాతం నుండి 40% నుండి 10% తగ్గింది. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మీకు ఎకానమీలో ఈ యొక్క ఇండెక్సెస్ గురించి మీకు క్వశ్చన్ అడుగుతారు, డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, అండ్ జనాభాలో పేదలు 15% తగ్గినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో సమస్య అనేది తీవ్రంగా ఉంటుంది అని ఈ యొక్క నివేదిక అయితే స్పష్టం చేశారు. సో ఇక్కడ ఏంటంటే 2015-16 నుండి 2019-21 మధ్య పేదరికం ఎంత శాతం తగ్గిందంటే 25% నుండి 15% తగ్గింది. అలాగే ఇక్కడ 2000 నుండి 2022 మధ్యలో భారత్లో తలసరి ఆదాయం వచ్చేసి $442 నుండి $2,389 పెరిగింది. అలాగే పేదరికం రేట్ వచ్చేసి 40% నుండి 10% తగ్గింది. ఎప్పటి నుండి 2004 నుండి 2019 మధ్య. ఓకే, అండ్ నెక్స్ట్ నివేదిక చూద్దాం. సో సమ్మిళిత సూచి 2023, సో ఇంక్లూజివ్నెస్ ఇండెక్స్ 2023, సో అమెరికాకు చెందినటువంటి కాలిఫోర్నియా యూనివర్సిటీ యొక్క నివేదికను అయితే రిలీజ్ చేసింది. సమ్మిళిత సూచి అని పిలుస్తారు, ఇంగ్లీష్లో వచ్చేసి ఇంక్లూజివ్ ఇండెక్స్. అండ్ భారతదేశం ఎన్నో స్థానం నిలిచిందంటే ఈ యొక్క నివేదికలో 117వ స్థానం నిలిచింది భారతదేశము. అండ్ ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి న్యూజిలాండ్ నిలిచింది. అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి పోర్చుగల్. అండ్ నెదర్లాండ్ వచ్చేసి 3వ ప్లేస్లో నిలిచింది. అండ్ ఇక్కడ మీకు కోడ్ వచ్చేసి NPN అని గుర్తుపెట్టుకోండి, న్యూజిలాండ్, పోర్చుగల్ అండ్ నెదర్లాండ్స్. సో భారత్ ర్యాంక్ వచ్చేసి
117. అండ్ దేని పరంగా ఈ యొక్క నివేదికను రిలీజ్ చేస్తారంటే జాతి, మతం, లింగం, లైంగిక ధోరణి, వైకల్యం, సాధారణ జనాభా, అలాగే కొన్ని అంశాలను తీసుకొని అయితే ఈ యొక్క ఇంక్లూజివ్ ఇండెక్స్ని అయితే రిలీజ్ చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ నివేదిక చూద్దాం. కౌంట్ డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్. సో ఈ యొక్క నివేదికను లాన్సెట్ అనేటువంటి పత్రిక విడుదల చేసింది. కౌంట్ డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్. అండ్ ఇందులో ఉన్నటువంటి కొన్ని కీ పాయింట్స్ అయితే చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా పెరుగుతున్నటువంటి ఎండల తీవ్రతతో మానవాళికి పెనుముప్పు పొంచి ఉందని నివేదిక తెలిపింది. అలాగే భానుడి ప్రతాపం ఇదే మాదిరిగా పెరుగుతూ ఉంటే వచ్చే 27 సంవత్సరాలలో అంటే 2050 నాటికి ఎండల తీవ్రతను మరణించే వారి సంఖ్య 5 రెట్లు పెరిగే అవకాశం ఉందని ఈ యొక్క నివేదిక తెలిపింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క భానుడి ప్రతాపం ప్రజెంట్ ఎలా ఉంటుందో అదే వచ్చే 27 సంవత్సరాల నాటికి అలాగే ఉంటే అంటే 2050 నాటికి మరణించే వారి సంఖ్య ఎలా ఉంటుందంట 5 రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఓకే, అండ్ 2022లో దాదాపు 86 రోజుల పాటు తీవ్రమైన వేడిని ఎదుర్కోవాల్సి వచ్చిందని నివేదిక తెలిపింది. అలాగే ఇందులో 60% పైగా సంఘటనలు మానవ కార్యకలాపాలే. సో మానవ కార్యకలాపాలు అంటే ఏంటి? సో ఈ యొక్క వెహికల్స్ని అధికంగా నడపడము, అలాగే ఫ్యాక్టరీలో ఉన్నటువంటి చెత్తను సముద్రాలు పారవేయడం, ఇవన్నీ కూడా మానవ కార్యకలాపాల్లోకి వస్తున్నాయి. ఓకే, అండ్ కేవలం 52.49 కోట్ల మంది ఆహార భద్రత ముప్పు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ యొక్క నివేదిక అయితే తెలియజేసింది. ఓకే, అండ్ నెక్స్ట్ నివేదిక చూద్దాం. ధూమపానంపై ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్, క్వీన్స్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్, అలాగే కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు చేసినటువంటి పరిశోధనలు లాన్సెట్ పత్రిక రిలీజ్ చేసింది. లాన్సెట్ పత్రిక అంటే ఎప్పుడు కూడా ఈ యొక్క పర్యావరణానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి నివేదికలు విడుదల చేస్తూ ఉంటుంది. అంటే ఈ యొక్క నివేదిక ఏం చెప్తుందంటే ధూమపానం కారణంగా క్యాన్సర్ బారిన పడి భారత్ సహా 7 దేశాల్లో ఏటా 13 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో ధూమపానం కారణంగా అంటే స్మోకింగ్ అనేటువంటి ఎఫెక్ట్ వల్ల ఈ యొక్క భారత్ మరియు 7 దేశాల్లో ప్రతి సంవత్సరం కూడా 13 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ యొక్క నివేదిక రిలీజ్ చేసింది. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవిస్తున్నటువంటి క్యాన్సర్ మరణాల్లో సగానికి పైగా భారత్, చైనా, రష్యా, అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాల్లోనే సంభవిస్తున్నాయి అని ఈ యొక్క నివేదిక అయితే తెలియజేసింది. అండ్ కేవలం ధూమపానం వల్లే 2.8 కోట్ల మంది సంవత్సరాల జీవన కాలాన్ని ప్రజలైతే కోల్పోతున్నారు. సో ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఇక్కడ ధూమపానం వల్లే 2.08 కోట్ల సంవత్సరాల జీవన కాలాన్ని ప్రజలు కోల్పోతున్నారు. అండ్ ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో ప్రతి 2 నిమిషాలకు ఒకరైతే చనిపోతున్నారు. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ నివేదిక చూద్దాం. టైమ్ హరిత వ్యాపారుల జాబితాలో దేశానికి చెందినటువంటి 8 మంది భారత సంతతి వ్యక్తులకైతే చోటు లభించింది. సో ఎగ్జామ్ డైరెక్ట్ క్వశ్చన్ అడతారు మీకు. ఇటీవల టైమ్ హరిత వ్యాపారుల జాబితాలో ఎంతమంది భారతీయులు మరియు భారత సంతతి వ్యక్తులకు చోటు దక్కిందంటే 8 మందికి చోటు దక్కింది. అండ్ 100 మంది జాబితాతో అమెరికన్ పత్రిక ది టైమ్ మొదటిసారి దీన్ని ప్రచురించింది. సో ఏ దేశానికి చెందినటువంటి నివేదిక రిలీజ్ చేసిందంటే అమెరికన్ పత్రిక. ఓకే, సో ఈ యొక్క నివేదికలో 8 మంది అని చెప్పాం. సో ఆ 8 మంది ఎవరో ఒకసారి పేరు చూద్దాం. సో అజయ్ బంగా, భవీష్ అగర్వాల్, రాజీవ్ షా, గీతా అయ్యర్ అండ్ మనోజ్ సిన్హా, సీమా వాద్వా అండ్ అమిత్ కుమార్ సిన్హా అండ్ జిగర్ షా. సో ఈ యొక్క 8 మంది కూడా ఈ యొక్క నివేదికలో పేర్లు రావడం జరిగింది టైమ్ హరిత వ్యాపారాల జాబితాలో. ఓకే, అండ్ ఈ యొక్క జాబితాలో బిల్గేట్స్ దంపతులకు కూడా చోటు దక్కడం జరిగింది. అలాగే అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక దూత అయినటువంటి జాన్ కెర్రీ పేరు కూడా ఈ యొక్క నివేదికలతో ఉంది. సో భారతదేశానికి చెందిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మొత్తం 8 మంది ఇండియన్స్ అండ్ ఇండియన్ ఆరిజిన్స్. అండ్ నెక్స్ట్ నివేదిక చూద్దాం. సో నిరుద్యోగానికి సంబంధించి మరొకసారి నివేదిక అయితే వార్తలు నిలిచింది. నిరుద్యోగిత రేట్ అనేది తగ్గింది అని నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అయితే నివేదిక అయితే రిలీజ్ చేసింది. ఏంటి అంటే పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లకు పైబడి వయస్సు ఉన్నటువంటి ప్రజల నిరుద్యోగిత రేటు త్రైమాసికంలో 6.6%గా తగ్గింది. దీనికి ఎంత శాతం తగ్గిందంటే 6.6%. అండ్ పట్టణ మహిళల్లో నిరుద్యోగిత రేటు 8.6%, అలాగే పురుషుల్లో వచ్చేసి 6% ఈ యొక్క నిరుద్యోగ రేటు తగ్గిందని నేషనల్ శాంపిల్ సర్వే అయితే వెల్లడించింది. ఓకే, అండ్ నెక్స్ట్ లాస్ట్ నివేదిక బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ 2023. అండ్ దీని ప్రకారం వచ్చేసి ఏ సంస్థ రిలీజ్ చేసిందంటే పేరులో ఉంది మీకు బ్లూంబర్గ్. అండ్ అత్యధిక సంపన్నుడు వచ్చేసి ఎలాన్ మస్క్, అండ్ సెకండ్ వచ్చేసి జెఫ్ బెజోస్,
అండ్ థర్డ్ వచ్చేసి బెర్నార్డ్ ఆర్నాల్ట్. సో ఈ యొక్క నివేదిక అనేది ప్రతిసారి మారుతూ ఉంటుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి, ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ యొక్క నివేదికలు అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. అప్పుడే ఈజీగా గుర్తుంటుంది ఈ యొక్క ఇండెక్స్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్. ఓకే, సో ఇవి 2023 నవంబర్ నెలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఇండెక్సెస్ అండ్ రిపోర్ట్స్. అండ్ మిగతా వీడియోలు కూడా చూడండి, అప్పుడు మీకు ఫుల్ఫిల్గా అర్థమవుతుంది. అండ్ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.